ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం చదవండి. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, సర్వకృపానిధి, పాపిని, నీచుణ్ణి, చెడిపోయిన వాడిని, కేవలం పాపిని, భ్రష్టుని, దేవా, పరమ దుర్మార్గుణ్ణి, దేవా, కేవలం పనికిమాలిన వాడిని, దేవా, నన్ను క్షమించిన దేవుడు ప్రభా, మీ రక్తంతో నన్ను కడిగిన దేవుడు ప్రభా, సమకూర్చిన దేవుడు మీకు వందనాలు. లక్ష్మి గారు మరి దేవా తండ్రి ద్వారా మరి దేవతని దర్శనమిచ్చి ఈ ఆరాధన క్రమం నేర్పించేందుకే వందనాలు. నీ ప్రజలకి వర్తమానం చెప్తుండగా ఖాళీ పాత్రను మరి నా యొద్ద అప్పు తీర్చుటకు ఏమీ లేదు, మరి ఆ ఖాళీ కుండలు తప్ప కొంచెం నూనె ఉంది, ఆ నూనె కూడా మీరిచ్చిందే వందనాలు. దయించి అప్పు తీర్చుకోగలటకు సహాయం చేయమని యేసు ప్రభుపేట వేడుచున్నాం తండ్రి. అందరు పలకండి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించువారు ధన్యులు. ఆ గుమ్మములోకి వెళ్ళాలంటేనంట ఒక పట్టణం ఉంది, ఆ పట్టణముకి గుమ్మం ఉంది. పట్టణానికి ఏముందంట? గుమ్మం ఉంది. ఆ గుమ్మములో వెళ్ళాలంటే ఒక అర్హత ఉండాలంట. ఏమి ఆ అర్హత అంటే జీవవృక్షమునకు హక్కు ఉండాలంట. ఏముండాలా? మామూలు మనకు కొన్ని హక్కులు ఉంటాయి. ఏమేమి హక్కులు చెప్పండి, మీకు తెలిసి మీకున్న హక్కులు చెప్పండి. ఆధార్ కార్డు నా హక్కు చెప్పండి అయ్యా. అయ్యా ఓటర్ ఐడి నా హక్కు, ఇంకా రేషన్ కార్డు నా హక్కు, ఇంకా పాన్ కార్డు నా హక్కు. ఇంకే హక్కులు లేవా? మా నాన్న నాకు ఇచ్చిన ఇల్లు, మా తల్లిదండ్రుల ద్వారా ఇచ్చిన హక్కు. పొలము మా డాడీ మమ్మీ నాకు ఇచ్చిన నాది హక్కు, ఈ పొలం నాది. ఇంకోటి ఏముంది అన్నిటికంటే ఎక్కువగా? జన్మ హక్కు. ఏంటంట? జన్మ బర్త్ సర్టిఫికేట్. ఏం చెప్పండి? పుడతానే కెవ్వని కేక్ వేస్తానే డాక్టర్ ఏమిస్తాడు? బర్త్ సర్టిఫికేట్ ఇస్తాడు. డాక్టర్ ఇక్కడ కానిపోయింది, ఈమె గవర్నమెంట్ హాస్పిటల్లో ఆశా వర్కర్లు మన చర్చి నిండా వీళ్ళే ఉన్నారు. ఆశా వర్కర్ ఏం చేస్తుంది? ఏనేమో లెటర్ రాసిస్తుంది, ఈ హాస్పిటల్ డెలివరీ అయింది, ఈ డాక్టర్ అమ్మ కాన్పు చేసింది, ఈ అమ్మ కనింది, ఈ టైంకి కనింది అని చెప్పి వాళ్ళ నాన్న పేరు రాసి ఒక పేపర్ ఇస్తారు, సంతకం చేసి సీల్ ఇస్తారు. అది అప్లై చేసుకుంటే ఏమొస్తుంది? బర్త్ సర్టిఫికెట్ వస్తుంది. అది నా హక్కు. ఫస్ట్ మానవునికి ఇచ్చే మొదటి హక్కు ఏంటి? బర్త్ సర్టిఫికేట్. అది కూడా హక్కే. అది లేకుంటే అన్ని ఆధార్ కార్డు రాదు. ఆధార్ కార్డు రావాలంటే ఆడబుట్టినామంటారు. అది వచ్చిందంటే అన్నీ ఉదాహరణకోటి ఇప్పుడు లింకప్స్ అయినాయి. సరే, ఇవన్నీ కాకుండా ఇంకొక హక్కు ఉంది, జ్యేష్ఠత్వపు హక్కు. ఏమంట? బైబిల్లో ఉంది, జ్యేష్ఠత్వపు హక్కు. మొదట పుట్టిన బిడ్డ తండ్రికి ఏమంట? మొదట పుట్టిన బిడ్డ ఎవరంటే వాడు ఈ వాళ్ళ నాన్న తర్వాత రాజ్యాన్ని ఏలుటకు ఏమంటారు దాన్ని? ప్రిన్స్. తండ్రికి చాలామంది కొడుకులు ఉంటారు, కానీ మొదట పుట్టిన బిడ్డకే ఏమిస్తారు? బర్త్ రైట్ ఇస్తారు. వాడి జన్మ హక్కు, వాడే ఈ ఇంటి నేల, ఈ ఊరిని ఏలాల్సింది వీడే. మొదట పుట్టినాడు. మామూలుగా ఇంట్లో కూడా 4 అన్నదమ్ములు అనుకో, పెద్దోడికి కొంచెం గర్ర ఉంటుంది. దానికి గర్ర అంటే ఏమంటారు? మీ దిక్కు ఏమంటారండి? గర్వం. మా దిక్కు గర్ర అంటారు. వారికి కొంచెం గర్వం ఉంటుంది. ఏం గర్వము? నేను మొదట పెద్దోని, నేను పెద్దోని అనే ఒక విధమైన ఉండదండి. ఉంటుందా? ఉండదండి. పెద్ద కొడుకులకు ఎక్కువ ఉంటుంది. చిన్నోడికి ఏం ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులది, పెద్దోనికి ఏముంటుందంటే కొంచెం గర్ర ఉంటుంది. ఇవన్నీ హక్కులు. ఇవన్నీ ఏంటివి?
చెప్పాలా? 10th క్లాస్ పాస్ అయితే ఏమిస్తుంది నీకు? 10th పాస్ అయిన హక్కు ఒక మెమో ఇస్తుంది. అది కూడా ఒక విధమైన మనకు చాలా వాటికి పనికి వస్తుంది అది. అట్లా మనకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మానవ హక్కుల సంఘం. ఏం సంఘం? మానవ హక్కు. ఇంకొక హక్కు వచ్చింది, ఇప్పుడు జంతువుల హక్కు కూడా వచ్చింది. ఇప్పుడు మనము ఒక జంతువుని మనం కర్కశంగా చంపితే కూడా కేసు తెలుసో లేదో. ఒక కోతిని చంపితే కూడా కేసు ఇప్పుడు కర్కశంగా. జనరల్గా చచ్చిపోయేది వేరు. ఆ మధ్యలో ఒకసారి ఒక డాక్టరు ఒక కుక్కను మిద్ది మించి పైంచి ఇసిరే చంపేశాడు. దాన్ని ఒకడు హ్యాపీగా వీడియో తీశాడు. అది నెట్లో పెడితే కేసు అయింది. కేసు వాని ఎంబీబీఎస్ డాక్టర్ వాని యొక్క మెడిసిన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు. దాన్ని ల్యాబ్స్ చేసి పడేశారు. వీనికి ఏం లేదు, కనికరం లేదు, కాబట్టి వీడు ఎట్లా డాక్టర్ అవుతాడు అని చెప్పేసి పెద్ద ఇష్యూ అయింది. వాని మీద అందరూ నెటిజన్లు అందరూ వాని మీద మొత్తం ఇతని హక్కు తీసేయాలని చెప్పి పెట్టారు. కాబట్టి లోకంలో చాలా హక్కులు ఉన్నాయి. స్త్రీ హక్కులకి ఏంటి? స్త్రీలకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఏం హక్కులు చెప్పండి? రిజర్వేషన్లో 33%. చెప్పండి మీ హక్కు రిజర్వేషన్. లేదండి మహిళా బిల్ అండి, మొత్తం ఉద్యోగాలను మీరే కొట్టేసుకుంటున్నారు కదా, మాకేం మిగలట్లేదు, మీరు వదిలేంగా అడుగు పడుకుంటే మాకు దొరుకుతాయి. మహిళా హక్కులు, ఇవన్నీ హక్కులు చాలా ఉన్నాయి. అయితే ఒక హక్కు ఉంది, జీవవృక్షమునకు హక్కు అంట. చెప్పండి ఈ హక్కు ఎవరు ఇన్రా? అరవింద్ స్వామిను చెల్లి కట్టుకోయిను. ఈ హక్కులన్నీ కొంచెం జరుగురు, వాడిని ఇరుక్కొని కూర్చోబెట్టారు. జరుగు జగదీష్, ఇట్లా జరుగు, ఇట్లా ఇట్లా మంచిగా కూర్చోండి. జరుగురా, ఎవరే గూటంలాగా ఉన్న జరుగురా స్వామి, జరుగు. వాని స్థలమే ఒకటి దిమ్మిసులాగా ఉన్నట్లు కూర్చోరు, కథలు కూడా కదలు అట్లా. ఇప్పుడు ఏం చెప్తాన్నా, హక్కులు, ఈ హక్కులు, ఈ లోకములో హక్కులన్నీ వేరు. పరలోకములో ఒక హక్కు ఉందంట. ఆ హక్కు ఏంటంటే జీవవృక్షమునకు హక్కు అంట. ఏం మాట చూడండి, ఇది ఏం హక్కు అంట. కానీ ఈ హక్కు మన తాతది. ఎవరిది? మన తాత ముత్తాత. ఎవరు ఆయన పేరు? ఆదం. మన తాత, పెద్ద తాత. ఆ తాత ఈ హక్కు కోల్పోయాడు. ఈ తాత ఏం చేశాడు చెప్పండి? ఏం కోల్పోయాడు? హక్కు కోల్పోయాడు. ఏం హక్కు కోల్పోయాడు చెప్పాలి? ఏం హక్కు కోల్పోయాడు? జీవవృక్షం యొక్క ఫలములు తినే హక్కు కోల్పోయాడు. ఆయన కోల్పోయినందుకు ఏమైంది? దేవుడు మళ్ళా ఎక్కడ చెయ్యి చాపి తింటాడేమోనని ఎబ్రోన్లో ఒక అంకుల్ ఉండేవాడు. ఆయన పేరు జిటి బెంజమిన్ అంటారు. ఏం పేరు? ఎంతమంది ఎప్పుడో వచ్చాడు, గద్వాలకు వచ్చాడు అంకులు అన్న, కేరా ఏఎస్ రాజన్న. జీటన్ వచ్చాడా గద్వాలకి? జీట అంకులు ఎప్పుడు ఎబ్రోన్లో ఒక కథ చెప్పేవాడు. ఆ కథ ఏంటంటే ఆదామ వల్ల కథ అంట. ఏం కథ? సండే క్లాస్ లెసన్ అనేది. మన పూర్వ దినాల్లో ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆదాము వల్ల 2 ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా దేవుడు పిల్లలు, దేవుని బిడ్డలు, దేవుని కొడుకు కూతురు. ఇద్దరు దేవుని కొడుకే, దేవుని కూతురే. దేవుడు వాళ్ళకి చెప్పాడంట, నాయనా ఈ తోట చెట్లన్నిట్లో అన్ని చెట్ల ఫలాలు తినవచ్చు, కానీ ఒక చెట్టు ఫలములు మాత్రం తినకూడదు. ఏంది ఆ చెట్టు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం తినకూడదు. మీకు తెలుసలేదో ఐఐటి అంటారు. తెలుసు ఐఐటి అంటే ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఐఐటి అనే ఈ ఇంజనీరింగ్ సీట్ రావాలంటే సింపుల్ అంట, చాలా సింపుల్ అంట. ఏంటంటే అందరూ చెప్పండి, ఐఐటి ఈజ్ నాట్ ఏ డిఫికల్ట్, ఇట్ ఈజ్ ఏ డిఫరెంట్. ఐఐటి అంట కష్టమేం కాదంట, కొత్తగా ఆలోచించాలంట. ఏంది? అక్కడ వచ్చే క్వశ్చన్ పేపర్లో 20 ఏళ్ళ నుంచి ఒక్క క్వశ్చన్ రిపీట్ చేయట్లేదంట. ఎన్నేళ్ళ నుంచి? 23 ఇయర్స్ నుంచి, 2000 నుంచి ఒక్క క్వశ్చన్ రిపీట్. నువ్వు పాత క్వశ్చన్ పేపర్లు రాసుకొని చదువుకొని బట్టి కొట్టిపోయినావు అనుకో, ఒకటి 0 మార్కులు వస్తాయి. ఎందుకంటే పాత క్వశ్చన్ పేపర్లో ఒక్క క్వశ్చన్ కూడా వచ్చి ఈ ఇయర్ 23లో రిపీట్ కాదు. మరి ఎట్లా? అది కొత్తగా ఆలోచించాలంట. బైబిల్ కూడా ఏంటంటే
ఇట్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్, ఇట్ ఈజ్ ఏ డిఫరెంట్. మరి అందరూ చెప్పండి, బైబిల్ ఈజ్ నాట్ ఏ డిఫికల్ట్, ఇట్ ఈజ్ ఏ డిఫరెంట్. బైబిల్ ఎలాంటిదంటే ఇది కష్టమేమి కాదు, ఇది కొత్తగా ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఏదంటే ఇది న్యూ అనమాట. ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోండి. ఏదైనా ఒక తోట ఉంది, ఆ తోటలో ఎన్నో చెట్లు ఉన్నాయి. తోట మధ్యలో ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు ఏంటంటే మంచి చెడ్డల తెలివిని, చాలా అందమైన, దాని గురించి ఏంటంటే రమ్యమైనదియు వివేకమిచ్చు సుందరమైన, ఏమంటారు ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమంటాడు, ఆమె ఏమనింది, ఆ చెట్టు చూసి ఏమనింది, అవ్వ ఒక మాట అనింది. ఆమె ఏమనింది, 6వ వచనం, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయినట్టు చూచినప్పుడు, ఆ చెట్టుకు మూడు లక్షణాలు ఉన్నాయంట. ఏమున్నాయంట? మొట్టమొదటి ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అయి ఇన్నుట చూచి. ఆ చెట్టు ఎట్లా ఉందంటే అన్ని పండ్ల కంటే అది డిఫరెంట్గా ఉంది. అన్ని పండ్లు ఒక రకంగా ఉన్నాయి, ఈ పండు మాత్రం డిఫరెంట్ ఉంది. అరే ఇదేమిటి, ఎంత అందంగా ఉంది చూడు ఈ పండు, అరే చూడడానికి ఎంత టేస్టీగా అనిపిస్తూ ఉంది, అరే తప్పకుండా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనము నిజంగా ఆ పండు చూడగానే కొత్తగా ఉందన్నమాట, ఆమె ఆశపడింది. అట్లనే ఎప్పుడైతే ఆ పండు, దేవుడు ఆదాము అవ్వాలని ఇద్దరు ఆ పండు తినవద్దని దేవుడి ముందు చెప్పాడు. అది ఎట్లుంది, ఆ చెట్టు ఎట్లుంది, ఆ పండు ఎట్లుంది? ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. అంత మంచి ఫలం తినొద్దని దేవుడు చెప్పినాడు. తినొద్దని చెప్తే ఆదామవ్వలకు అదే తినాలని ఆశ పుట్టి మొదటి రోజు ఆ చెట్టు చూసిందంట. చూస్తానే ఆ చెట్టు లోపల సర్పం ఉన్నింది. ఏముంది? సర్పం చూసి హాయ్ గుడ్ మార్నింగ్ అనిందంట. అవ్వను ఏమనిందంట? హాయ్ గుడ్ మార్నింగ్ అంటే, ఒరే దుర్మార్గుడా, నువ్వు పరలోకం నుంచి పడద్రోయబడిన సర్పం అని నాకు తెలుసు, నాకు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తారా పో సైతానా అనిందంట. ఎవరిని? సర్పాన్ని. ఎవరు? అవ్వ. అది మళ్ళీ పొద్దున్నే మళ్ళీ అవ్వ పోతా ఉంది. వాళ్ళిద్దరే కదా, ఆదాము ఇద్దరే, ఇంకెవరు లేరు. మళ్ళీ ఆ చెట్టు అది మాట్లాడే పాము. అది నిజంగా కల్పించి చెప్పట్లేండి, అది మాట్లాడే పాము. మాట్లాడదండి, బైబిల్ చెప్తుంది మాట్లాడుతుంది. మళ్ళా బయటకు వచ్చింది, హాయ్ హౌ ఆర్ యూ అనిందంట. ఏమైందంట? ఏరా నువ్వు దుర్మార్గుడా, నాకు నువ్వు హౌ ఆర్ యూ చెప్తావరా పో దుర్మార్గుడు సైతానా అని చెప్పిందంట. 2వ రోజు ఎల్లగొట్టింది. 3వ రోజు మళ్ళీ పోతా ఉందంట. అవ్వ పోతా ఉంటే మళ్ళీ బయటకు వచ్చిందంటే హ్యావ్ యూ నైస్ డే అన్నాడంట. ఏమన్నాడంట? హ్యావ్ యూ నైస్ డే. ఒకరోజు ఏమో గుడ్ మార్నింగ్ చెప్పింది, ఓ రోజు ఏమో చెప్పింది హౌ ఆర్ యూ అనేది, ఇంకో రోజు ఏం చెప్పింది హ్యావ్ యూ నైస్ డే. ఏం కోపం వస్తుంది, ఒరే దుర్మార్గుడా, నువ్వు దొంగ సచ్చినోడా, నువ్వు దేవుని దగ్గర నుంచి పడద్రోయబడినా దేవదూత నాకు తెలియదు అనుకున్నావా, నువ్వు 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 నా శత్రువు అని నాకు తెలుసు, పో 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 అనిందంట. 3వ రోజు మళ్ళీ 4వ రోజు మళ్ళీ బయటకు వచ్చిందట. బయటకు వచ్చి హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్, నైస్ డే అని చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడిస్తాడంట. రోజు తిడతా ఉంది. ఎవరిని? హవ్వ. ఎవరిని? సర్పాన్ని. నువ్వు దుర్మార్గుడివిరా, నువ్వు దుష్టుడివి, నువ్వు సాతాను, నువ్వు పైనుంచి పడద్రోయబడినావు, నువ్వు సర్పంరా అని చెప్తా ఉంది. అయినా వాడు ట్రై చేయడము మానట్లేదు. చెప్పండి ట్రై చేయడము. ఇప్పుడు పిల్లలు కూడా అదే కదా పాడు చేసేది. సెల్ ఫోన్ లేకుంటే మీరు ఒక లోకంలో ఎన్ని ఉన్నాయి మనిషిని పాడు చేసేవి, చాలా ఉన్నాయి. ఇంకా వద్దులేండి, అవన్నీ చెప్తే తేడా వస్తుంది, చాలా ఉన్నాయి. అట్లా ప్రతిరోజు పలకరించేది. దాని కళ్ళు అంట డిఫరెంట్గా ఉంటాయి. సృష్టిలో అన్ని కళ్ళ కంటే సర్పము కళ్ళు డిఫరెంట్గా ఉంటాయంట. ఇంకా అర్థమైందా? సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటిలో అన్ని కళ్ళ కంటే డిఫరెంట్ కళ్ళు ఎవరివి? సైతాన్. ఆ కళ్ళు ఇట్లా 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 పెట్టి అవధికు చూసుకుంటూ పలకరిస్తుంది. ఈరోజు అనుకుందంట సైతాను, ఈరోజు నేను తోటలో నుంచి చెట్టులో నుంచి బయటికి రాను, నన్ను చూస్తాదా చూడదా? ఎవరు? అవ్వ. చూద్దామని చెప్పి చెట్ల లోపల కంప్లీట్
ఆ చెట్ల లోపల ఏం చేసిందంట, కంప్లీట్గా దాక్కుంటానే సర్పము రోజు అవ్వక రోజు అలవాటైంది. ఆడికి వస్తేనే వాడు ఏం చేస్తాడు చెప్పండి, పలకరిస్తాడు, గుడ్ మార్నింగ్ అవ్వాలి, ఏదో ఒకటి చెప్తాడు, సోది మాట్లాడుతూ ఉండడం తెలుసు. ఈరోజు మాట్లాడలేదే అని ఇట్లా చూసిందట. ఎవరు? సర్పం బయటకు వచ్చి, నా కోసమే కదా నువ్వు వెయిటింగ్ చేస్తోంది అనిందంట. పాపం అవ్వ ఇన్నోసెంట్, అవ్వకు అబద్ధాలు ఆడేది, మనకైతే అబద్ధాలు వచ్చు, దానికి అబద్ధము రాదు, అవ్వకు అబద్ధాలు రావు, నిజం చెప్పింది. అవును అనిందంట. ఇది నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, చాలా రోజుల నుంచి నువ్వు నాకు సరిగా టైం దొరకట్లా, ఈరోజు జాగ్రత్తగా ఇంటే మాట్లాడుతుంది. ఏం చెప్పు అనిందంట. ఇది నిజమా అనిందంట. ఏది? మనకి దాని ఇంగ్లీష్లో క్యూరియాసిటీ అంటారు. ఏమంటారు? క్యూరియాసిటీ అంటే సస్పెన్స్. మనకి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఎట్లుంటుంది, అది తెలుసుకోవాలని అట్లా క్యూరియాసిటీగా అడిగిందంట. అడుగుతానే ఇంకా మాటలు కలిపేసింది, పులిగోర కలిపేసేసి మాటల్లో చాలా విషయాలు మాట్లాడేసి అవన్నీ ఇప్పుడు చెప్పలేను. అప్పుడు హవ్వ సొంతంగా నిర్ణయం తీసుకొని, చాలా పెద్ద స్టోరీ ఇది, ఇప్పుడు చెప్పలేను, ఆ పండు తెంపుకొని తినేసింది. తను తినింటే అక్కడితో కథ బాగుండు, తీసుకెళ్ళి భర్తకి ఇచ్చింది. ఆయన మాట మాట్లాడకుండా, ఆయన భార్య విధేయుడు. ఎవరు? భార్య సిట్ అంటే సిట్టు, భార్య స్టాండ్ అంటే స్టాండ్. మీరు అంతే కదా భార్య సిట్, ఆయన భార్య విధేయుడు. వెంటనే ఆమె చెప్పింది తల ఊపి, ఇది ఏం పండు, ఎక్కడ కోసుకొచ్చినావు, ఎందుకు కోసినావు, ఏమిటి దీని బ్యాక్గ్రౌండ్, అసలు బుద్ధి ఉందా లేదా నీకు పిచ్చిదానా అని ఒక్క మాట కూడా గద్దించకుండా ఆమె ఇస్తానే టక తినేసేశాడు. దేవుడు వచ్చాడు. వాళ్ళిద్దరు దిగంబరుల సంగతి తెలుసుకున్నారు, చెట్ల పక్కన దాక్కున్నారు. దేవుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ అన్ని సమాధానాలు చెప్పారు. అడ్డదిడ్డం సమాధానాలు. ఏం సమాధానాలు చెప్పండి. ఏమిరా పండు తిన్నావారంటే, నేను తినలే, వాడు శ్రావణ ఇస్తే తిన్నా అని చెప్తున్నాడు. వీడు శ్రావణ అడిగితే, నేను తినలే, ఆ సర్పం మోసం చేసి అవ్వ చెప్పింది. ఇద్దరు ఒకదారి మీద వాళ్ళు ఒకరికొకరు తప్పించుకున్నారు. కానీ దేవుడు సర్పాన్ని అడగలే. చూడండి, దేవుడు సర్పాన్ని ఆదాంని అడిగాడు, హవ్వని అడిగాడు, కానీ నువ్వెందుకో ఆదాం వాళ్ళని మోసం చేసినా అడగలేదు. ఎందుకంటే వానితో మాట్లాడాలి సంవత్సరం దేవునికి. వాని పేరే అబద్ధీకుడు. వాని పేరేం పేరు? అబద్ధీకుడు. కాబట్టి అక్కడ ఏమైందంటే దేవుడు ఇంకా వీళ్ళు నిష్ప్రయోజకులు అయిపోయారు. ఏమైపోయారు? నేను మనం 3 చెప్పాను, చెప్పండి. నిష్ప్రయోజకులు, నిరర్థకులు, నిష్ఫలులు. ఇంకా వీళ్ళతో మాట్లాడి ప్రయోజనము లేదని దేవుడు డిసైడ్ అయిపోయి వాళ్ళిద్దరిని అక్కడనే ఉంచాడనుకో, వీళ్ళు ఈ పాపులు అయిపోయారు. ఏమైపోయారు? పాపులు అయిపోయారు. దేవుని పాపం అంటే ఏం లేదు, సింపుల్. అందరు చెప్పండి, నా ఇష్టం. ఏమని చెప్పండి, పాపం అంటే ఏంటండి? వద్దురా అమ్మాయితో మాట్లాడదంటే నా ఇష్టం, వద్దమ్మాయి, వాడు మంచోడుగా దుర్మార్గుడు, వాని దిక్కు చూడొద్దామంటే లేదు, వాడే నాకు ఇష్టం. వద్దరా ఈ సెల్ ఫోన్ చూస్తే చదువు పోతుందిరా, కళ్ళు పోతా అంటే లేదు మమ్మీ నా ఇష్టం. వద్దురా క్రికెట్ ఆడొద్దురా అంటే నేను ఆడేదే నా ఇష్టం. అందరు చెప్పండి, పాపం అంటే ఏమిటంటే ఈ పిల్ల ఆడుకుంటుంది. చెప్పండి, పాపం అంటే ఏంది? పాపం అంటే ఏంది? నా ఇష్టం. ఎవరన్నా మీ పిల్లలు నా ఇష్టం అన్నారంటే మూతి మీద కొట్టాలా? ఎక్కడ కొట్టాలా? నా ఇష్టం అంటావా? ఇది ఎవరు నేర్పించింది మాట? ఇది చెప్పండి, ఎవరు నేర్పించింది ఇది? చెప్పురా, నీకే చెప్పేది. జోయల్ ఎవరు ఏం చెప్పు. నువ్వు నా ఇంటర్ రావద్దు అంటాడు మీ నాన్న, నువ్వు బండి ఎక్కుతా అంటావు అంటే నేను ఎందుకురా అంటే నా ఇష్టం అంటావు. అక్కడ ఏం చేయాలి? తండ్రి కరెక్ట్ చిన్న బర్ర తీసుకొని మూతి మీద కొట్టాల. బైబిల్ చెప్తుంది, బెత్తముతో తన కుమారుని శిక్షించని తండ్రి కుమారునికి విరోధి. బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. తల్లిదండ్రులు నా ఇష్టం అన్నావో ఇంక అయిపోయా నీ కథ. కాబట్టి ఆదామావులు నేర్చుకున్న పాఠం ఏంటంటే నా ఇష్టం. అయితే వీళ్ళు దీని సింపుల్ మన భాషలో, బైబిల్ భాషలో ఏంటంటే అందరూ చెప్పండి, పాపం అంటే తిరుగుబాటు. చెప్పండి, పాపం అంటే ఏంది? చెప్పాలి. పాపం అంటే ఏంది? తిరుగుబాటు.
ఆ తిరుగుబాటు నా ఇష్టం. ఇంకా ఇలాంటి వారితో దేవుడు మాట్లాడు. అయితే దేవుడు డిసైడ్ అయిపోయాడు, వీళ్ళిద్దరిని ఇక్కడ ఉంచితే కుదరదు, వీళ్ళిద్దరిని ఏం చేయాలి, తోటలో నుంచి వెళ్ళగొట్టాలి. వెళ్ళగొడుతూ 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏం చెప్పాడంటే, నువ్వు మన్ను గనక మన్ను అయిపోతావు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు మన్ను గనక మన్ను. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? వాళ్ళ తోటలో ఉన్న చెట్టు జీవవృక్ష ఫలములు అవి తింటే యుగాయుగాలు జీవిస్తారంట. చెప్పండి, జీవవృక్ష ఫలాలు తింటే ఏమవుతారంట? యుగాయుగములు జీవిస్తారంట. పాపులుగా మీరు చెప్పండి, పాపులుగా యుగయుగాలు జీవించేది మేల, పాపులకు ఈ లోకంలో కొద్ది రోజులు జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం చేరేది మంచిదా? పాపిగా యుగయుగములు జీవించేది మంచిదా? కొద్ది రోజులు పాపిగా జీవించి కొంతకాలం తర్వాత ఈ లోకం విడిచిపెట్టేసి దేవుని రాజ్యం చేరేది మంచిదా? ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత మనకి ఈ లోకం మీద ఏమవుతుంది చెప్పండి? చెప్పాలి, ఏమవుతుంది? బోరు కొడుతుంది. ఏం కొడుతుంది అనిపిస్తుంది లేదండి? ఎందుకబ్బా ఈ లోకంలో ఏముంది, ఈ లోకంలో ఏం టేస్ట్, ఈ లోకంలో ఏం సంతోషం ఉంది? యవనస్తులకు ఉండదు, కానీ దినాలు గడిచే కొద్ది మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత రోజు రోజుకి ఈ లోకం మీద మనకి ఏమవుతుందంటే అసహ్యత పుడుతుంది. ఏం పుడుతుంది చెప్పాలా? ఏం పుడుతుంది? అసహ్యత పుడుతుంది. దేవునికి ఈ సంగతి తెలుసు. వీళ్ళు ఎంతో కాలము పాపులుగా జీవించడానికి బైబిల్లో ఒక మాట ఉంది, భక్తిహీనుని క్రియలు వానికి అసహ్యత పుడతాయంట. చెప్పండి, భక్తిహీనుని క్రియలు వానికి అసహ్యత పుడతాయంట బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ యొక్క స్థితిని బట్టి ఆదామవ్వలు వాళ్ళిద్దరిని అలాగే ఉంచితే యుగాలు జీవవృక్ష ఫలాలు తినుకుంటూ ఇప్పటిదాకా బతికి ఉండేవాళ్ళు. ఎవరు? ఈ ప్రాబ్లం ఉంటుందని దేవుడు ఏం చేశాడంటే, వీరిక జీవవృక్ష ఫలాలు తినకూడదని దేవుడు డిసైడ్ అయిపోయి వాళ్ళిద్దరిని తోటలో నుంచి ఏం చేశాడంట? పంపించేశాడు బయటికి. పంపించేటప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, సాగనంపడం. చెప్పండి, సాగనంపడం ఎట్లుంటుందండి? సాగనంపడం ఎట్లుంటుంది? అమ్మాయిని పెళ్లి చేసి చీర సార పెట్టి మొత్తం సంసారానికి సరిపోయే సామాన్లన్నీ ఎక్కించి ఒక కారు కొనిచ్చి ఇంకా అన్నీ కొనిపించి ఇంకా పైసలు ఇచ్చి టికెట్లు, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసి, ట్రైన్ టికెట్లు బుక్ చేసి మనమే దగ్గరుండి ఆ ఊరికి వెళ్ళి ఆడ దిగబెట్టి చెయ్యి వచ్చే హ్యాండ్ ఇచ్చి టాటా చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ 3 రోజులకి ఏం చేస్తాం? మళ్ళీ పోయి మళ్ళీ తోడకొచ్చుకుంటాం. దాన్ని ఏమంటారు? సాగనం. సర్దిగిద్ది ఇచ్చి. అదే బిడ్డ తల్లిదండ్రులకు ఇష్టం లేని సంబంధం చేసుకుంది, తల్లిదండ్రులు చెప్పకుండా చేసుకుంది, అబ్బాయిని తీసుకొని ఇంటికి వచ్చింది. ఏమంటారు మీరు? అమ్మాయి అవసరం లేదమ్మాయి వెళ్ళిపోండి. లేదు డాడీ, సారీ డాడీ, క్షమించు డాడీ, లేదు డాడీ సారీ, వద్దమ్మాయి పరువు పోయింది నాకు, నేను బతకను, ఇంకా ఇది జీవోత్సవంలాగా బతుకున్నా, చచ్చిపోతే బాగుండదని బతుకుతున్నా, వద్దమ్మాయి నువ్వు వెళ్ళిపో. లేదు డాడీ, సారీ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, నో వెళ్ళిపో. లేదు డాడీ, సారీ డాడీ, అవన్నీ మాటలేవమ్మాయి, అవన్నీ మాటలేవు, వెళ్ళిపో. వెళ్ళకుంటే వాచ్మెన్ని పిలిపించి వీళ్ళిద్దరిని బయటికి పంపించి గేట్ వేసి అంటాం. దాన్ని బైబిల్ భాషలో వెళ్ళగొట్టడం అంటారు. ఏమంటారు? చదవండి, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు. ఆదామును వెళ్ళగొట్టాడు, సాగనంపాడా? ఉందా బైబిల్ అన్నమాట? వెళ్ళగొట్టడం అంటే మళ్ళా తిరిగి తోటలోకి రావడానికి వీళ్ళే. చెప్పండి, ఇప్పుడు ఆదామును దేవుడు సాగనంపాడా, వెళ్ళగొట్టాడా? మళ్ళీ ఒకసారి చెప్పండి, ఆదామును దేవుడు వెళ్ళగొట్టాడా, సాగనంపాడా? ఎందుకు వెళ్ళగొట్టాడు? ఒక కారణం చెప్పండి. దేవునికి ఇష్టం లేని పని చేశారు. అది ఎలాంటి పని అంటే దేవుని జీవం నుంచి వాళ్ళు వేరైపోయారంట. సండే వీబీఎస్లో ద్రాక్షావళి నేను దాంట్లో ఒక చరణం ఉంది, వేరు కాము ఎన్నడు ప్రభు యేసును బాధింపం,
ఆ, వే వేరుకాము ఎన్నడు ప్రభు యేసుని బాధింప. అందరు చెప్పండి. యేసును బాధించొద్దంట. నిజంగా ఏదో ఆదాము అవ్వలు ఏదైనా తోటలో యేసుని ఏం చేశారు? బాధించారు, బాధ పెట్టారు. ఆ బాధించిన ప్రతిఫలమే దేవుడు ఇంకా వీళ్ళు మరలా తిరిగి జీవవృక్ష, రాయబడింది, వాళ్ళు మరలా తిరిగి జీవవృక్ష ఫలములను భుజించుదురేమో అని వారిని ఏం చేశాడంట? తోటలో నుంచి చూడమాట, ఆ మాట 22లో చివరిలో ఉంది. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. అక్కడ ప్రాబ్లం రాశాడు. అక్కడ వాళ్ళు చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను తిని నిరంతరం. ఇప్పుడు ఆల్రెడీ ఏం పండ్లు తిన్నారు? మంచి చెడులు తెలియని వృక్ష ఫలం తిన్నారు. వాళ్ళలోకి ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. ఈ పాపము పెట్టుకొని మళ్ళీ జీవవృక్ష ఫలాలు కూడా తింటే ఏమవుతుంది? పాపం ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది యుగ యుగములు వాళ్ళు నిరంతరము జీవిస్తారేమోనని. కుదరదు. పాపి చచ్చిపోవాలా? చెప్పండి. పాపి ఏం కావాలా? చనిపోవాలా. పాపిగా ఉండి యుగ యుగములు జీవించడం దేవునికి. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆదామును మళ్ళా జీవవృక్ష ఫలాలు తింటాడేమోనని చెప్పాల, తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. అది మొదలుకొని వెళ్ళగొట్టడం కాకుండా మళ్ళా తిరిగి జీవవృక్షం దగ్గరికి వస్తారేమోనని ఆ జీవవృక్షం చుట్టూ ఏం పెట్టాడంట? ఖడ్గజ్వాల గర్రని తిరుగుతూ ఉంది. అది ఏది? ఖడ్గం. ఒక తర్జుమాలో ఏముందంటే కెరూబు నిలబడిందంట. ఇక్కడ ఏమనుంది? తూర్పు దిక్కున కెరూబు కాదు, కెరూబులను. చెప్పండి, ఏం ఉంచాడంట? కెరూబులను ఉంచి వాళ్ళ చేతులు ఏమున్నాయంటే నిద్రపోండి, బాగా అప్పుడే నిద్ర మొదలు పెట్టారు. ఏం పెట్టాడంట? ఖడ్గం పెట్టాడు. ఖడ్గాలు పెట్టి అవి తిరుగుతూ ఉన్నాయి. ఒకరోజు ఆదాం అనుకుంటాడు ఆదాము ఆ చెట్టు పొలం తిందామని దగ్గర పోయాడు. ఆ కత్తి చూసి మళ్ళీ పోయాడు, దూరం పోయాడు. ఓ రోజు ఏబేలు చూశాడు. నాయన అక్కడ జీవవృక్ష ఫలం అన్నావు కదా, ఓసారి వెళ్ళి తిందాం నాన్న అంట. లేదు బిడ్డ, తినడానికి వీలు లేదు. ఎందుకు నాయన? అది తినకుండా దేవుడు ఖడ్గం పెట్టాడు. ఎందుకు నాయన? ఎందుకు పెట్టాడు దేవుడు ఆ ఖడ్గం అంటే, అవి తింటే మనం ఎప్పటికీ జీవిస్తాం నాయన, పాపములో జీవించడం దేవునికి ఇష్టం లేదు అంటే. ఏం నాన్న? ఓ దినం చనిపోతాం బిడ్డ. చనిపోతామా? చావంటే ఎట్లుంటుంది నాన్న? చావంటే మనిషి కదలికలు ఉండవు నాన్న, ఇంకా కుళ్ళిపోతాం నాయన, ఇంకా దుర్వాసన పడతాం, ఇంకా మన్నైపోతాం. అంతే కదా? మనిషి చచ్చిపోతాడు, కొద్దిసేపు తర్వాత వాసన పడతాడు, వాసన పట్టినాక కుళ్ళిపోతాడు, తర్వాత మన్నైపోతాడు. అప్పుడు ఏబేలుకి అర్థమైంది. అప్పటి నుంచి ఎవరే కానీ ఆ జీవవృక్ష ఫలములు తినడానికి దగ్గరికి, చెప్పండి, ఎందుకు పోవడానికి ట్రై చేస్తే కూడా అక్కడ ఏముంది? ఖడ్గం తిరుగుతూ ఉంది. అది మొదలుకొని మానవునికి జీవవృక్ష ఫలము తినడానికి ఏం పోగొట్టుకున్నాడు? హక్కు కోల్పోయాడు. హీ లాస్ట్ హిస్ రైట్స్. అందరు చెప్పండి. ఆడమ్, చెప్పండి. ఆల్ హ్యూమన్స్, ఎవ్రీబడి లాస్ట్ their rights. What is that right? The eating of the tree of life. జీవవృక్ష ఫలములు తినే హక్కును మానవుడు పోగొట్టుకుని. ఇది మళ్ళా మనకు రావాలి. ఈరోజు ఆరాధనలో ఏమని ఆరాధన చేయాలంటే, యేసు ప్రభువా, మా పితరులైన ఆదామవ్వలు వారు చేసిన పాపాన్ని బట్టి మేము జీవవృక్ష ఫలములు తినే చెప్పాల హక్కును కోల్పోయాం. మా రైట్స్ పోయినాయి. మా రైట్స్ ఏమైనాయి? పోయినాయి. ఇప్పుడు స్కూల్లో బాగా అల్లరి చేశాడు అనుకో, వీడు బాగా టూ మచ్ అల్లరి చేశాడు అనుకో, టీచర్ ఏం చేస్తాడు? టీసీ ఇచ్చి పంపిస్తాడు. ఏం చేస్తాడు? టీసీ ఇచ్చి పంపిస్తాడు. మళ్ళీ మధ్యన మళ్ళీ బ్యాగ్ వేసుకొని మంచిగా సోగ్గా స్కూల్లోకి పోతే ఏమంటారు? నేను
వీడు మళ్ళీ వచ్చాడు స్కూల్కి అంటారు. ఎందుకురా నేను రాకూడదంటే, నీకు టీసీ ఇచ్చేశారుగా, నీకు టీసీ, నువ్వు స్కూల్కి రావడానికి వీల్లేదు. అప్పుడు క్లాస్ లీడర్ ఉంటాడు, వాడిని చెవి పిండి గేట్ దాకా బయటకు తెచ్చి బయటకు పంపిస్తాడు. మేము చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తే 2 నిమిషాలు లేటుగా వస్తే కూడా మా ప్రిన్సిపాల్ బయట గంట నిలబెట్టేవాడు. స్కూల్ బ్యాగులు వేసుకొని ఇట్లే నిలబడేది. నిలబడి 2-3 పీరియడ్స్ అయినాక, ఫస్ట్ బెల్ సెకండ్ బెల్ అయినాక అప్పుడు లోపల పంపించేవాళ్ళు. మళ్ళీ రేపు వస్తారు లేటుగా అంటే, లేదు సార్ 10 నిమిషాలు ముందే ఉండేది. అంటే ఆ రోజు మేము లేటుగా వచ్చినందుకు ఏం హక్కు కోల్పోయినాం? అందరిలాగా వెళ్ళి క్లాసులో కూర్చునే హక్కు కోల్పోయాం. అట్లా ఆదామవులు చేసిన పాపాన్ని బట్టి మనం ఏం హక్కు కోల్పోయినాం? జీవవృక్ష ఫలములు తినే హక్కు లాస్ట్, పోగొట్టుకున్నాం. తిరిగి దీన్ని ఇచ్చేందుకు ఎవరికి సాహసం లేదు, ఎవరికి ధైర్యం లేదు, ఎవరికి హక్కు కూడా లేదు, అంత శక్తి కూడా. ఎందుకంటే ప్రతి మనిషిలో పాపం ఉంది. ఏముంది? పాపం. అందరూ చెప్పండి, పాపము చేసే మనుష్యుడు ఎవడైనా సరే జీవవృక్ష ఫలములు తినడానికి వానికి ఏం లేదు, హక్కు లేదు. ఒకసారి చెప్పండి మీ మాట, సొంత మాటలు. జీవవృక్ష ఫలాలు తినేందుకు హక్కు లేదు. ఈ హక్కు మనకి ఇవ్వాలంటే అక్కడ ఒక చిక్కు ఉంది. చెప్పండి, హక్కు కావాలంటే అక్కడ ఒక చిక్కు ఉంది. ఏమిటా చిక్కు అంటే ఖడ్గజ్వాల ఉంది. ఏముంది? ఆ ఖడ్గజ్వాలను ఎదుర్కొనే మనిషి ఎవరున్నాడు? లేనే లేదు. ఆ ఖడ్గాన్ని ఎదుర్కొనే శక్తి ఒక వ్యక్తికి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు చూద్దాం. తీయండి జకరియా గ్రంథం. చాలా చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది. బైబిల్ తీయాలి. జకరియా గ్రంథం ఆదికాండం పక్కన ఉంటుంది చూడండి. అరే ఎందుకు రావుతున్నా, ఏంది అబ్రాహ్మణ్ ఇట్లా చెప్తాడు అనుకుంటారా? వాళ్ళకి తెలియదు మరి ఏం చేయాలి. మరి ఆదికాండం పక్కన ఎతుకుతారు. సరే ఎతకండి, అట్లా రాత్రి దాకా ఎతకండి. దొరికిందా? జకరియా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము 7వ వచనము అందరం చదువు. 7వ వచనం ఇక్కడ చాలు, టైం లేదు, అందరు చదవండి. 7వ వచనం 1 2 3. మళ్ళీ ఒక్కసారి చదవండి, అప్పుడు అర్థమవుతుంది. ఖడ్గమా, చిన్నవారి మీద నేను హస్తం ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఆ చిన్నవారు ఎవరంటే మనమే. చెప్పండి, ఆ చిన్నవారు ఎవరు? మన మీద ఆయన ఏముంచాడంట? హస్తం ఉంచాడంట, మనల్ని రక్షించాడంట. మనం రక్షించడానికి ముందు ఆ ఖడ్గం యొక్క దాడికి ఒక ఆయన బలయ్యాడు. ఎవరైనా? నేను ఒకసారి ఏమైందంటే, నేను ఫస్ట్ సేవ నాది నల్గొండ జిల్లా భువనగిరిలో ఫస్ట్ సంఘం నాది. 96లో జీటీ అన్న పంపించాడు, జీటీ గారు 96లో పంపిస్తే అక్కడ ఈ గొర్రెలు కాసేటోళ్ళు ఎక్కువ, గొల్లోళ్ళు ఎక్కువ, ఎర్ర గొల్లోళ్ళు ఎక్కువ, పోకనాటి గొర్రెలు, వాళ్ళు గొల్లోళ్ళు ఎక్కువ. ఒక ఆయన గొర్రెల మంది వేసుకొని ఒక 50 గొర్రెలు వేసుకొని వాళ్ళు పోతూ ఉంటారు. ఎక్కడ చీకటి పడితే అక్కడ పండుకుంటారు. 2-3 కాపర్లు మాట్లాడుకొని వాళ్ళు గొర్రెలన్నీ కలిసి ఒక 100 గొర్రెలు కాపుకుంటారు. దొంగలు పడ్డారు. దేనికి పడ్డారు దొంగలు? గొర్రెలు. ఒక టాటా 2-3 పెద్ద లారీలు వేసుకొని వచ్చారంట. వచ్చి నిర్దాక్షిణ్యంగా గొర్రెలు వేసిపోతారు. వాళ్ళు కాపర్లు ఊరుకుంటారా? ఒక గొర్రె పిల్ల పోతేనే కాపరి ఊరుకుంటాడా? పోనీ అంటాడా? అడ్డం వచ్చారంట. అడ్డం వస్తే ఆ లారీలో ఉన్నోళ్ళు సూరకత్తులు తీసుకొని ఆ 3 కాపర్లు గొంతులు కోసేశారు. చంపేసి ఆ గొర్రెలన్నీ వేసుకొని వెళ్ళిపోయారు. ఇది జరిగింది. అప్పుడు న్యూస్ పేపర్లు అన్నింటిలో వచ్చింది అది. ఆ దినాలు నేను లైవ్ ఆ పేపర్ చదివిన. అదే మా ఊరు పక్కనే జరిగిందని అందరూ పరిగెత్తుకున్నారు. పాపం ఆ 3 గొల్లోళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ ఏమైందంటే ఈ గొర్రెల కోసము కాపర్ ఏం చేశాడు? ఆ గొర్రెల కోసం ఆ కాపర్ ఏం చేశాడు చెప్పండి రా? ప్రాణం పెట్టాడు, చచ్చిపోయాడు. 3 చంపేశారు. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇవి, అప్పుడప్పుడు
జరుగుతూ ఉంటాయి. అందుకు గొర్రెలు వాళ్ళంటే కత్తులు కూడా పెట్టుకుంటారు. వాళ్ళు ఒకరొకరు పోకుండా 5-6 మంది పోతారు. వాళ్ళు చీకటి ఉండగానే టౌన్కి దగ్గరగా మంది వేసుకుంటారు, దూరం వేసుకుంటే డేంజర్ అని చెప్పి. అంటే నేను చెప్పే అంశం ఏంటంటే, ఈ గొర్రెల కోసం ఈ కాపరి ఎట్లా చచ్చిపోయారో, ఈ లోకంలో మనమందరం గొర్రెలం. యెహోవా కాపరి నాకులేమి లేదు, పాచిక మాచికతో నడుపున్. ఇప్పుడు ఈ ఖడ్గము ఆ జీవవృక్షమునకు పోవు మార్గములో అడ్డంగా ఉంది ఒక ఖడ్గం. ఆ ఖడ్గం ఎవరి మీద పడిందంట? కాపరి మీద పడుము. అంతా చెప్పండి, ఎవరి మీద పడిందంట ఖడ్గము? ఆ జీవవృక్ష ఫలం తినకుండా ఏముంది అడ్డము? ఖడ్గం. దేవదూతలు కావలి కాస్తున్నారు. ఆ ఖడ్గమే కల్వరి శిలువ. ఆ శిలువ మీద ఆ ఖడ్గం పడింది. ఎవరి మీద? యేసుప్రభు మీద. ఆయన ప్రక్కలో పొడిచింది, ఆయన చేతుల్లో పొడిచింది, ఆయన అరచేతుల్లో పొడిచింది, ఆయన అరికాళ్ళ 2 పాదాలను చీల్చింది, ఆయన తల మీద ముళ్ళకిటమై బాధించింది, ఆయన వీపున కోడా దెబ్బలై పగలగొట్టింది. చదవండి ఆ మాట, అది కూడా రాశారు. చదవండి, జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. చూడండి, వెంటనే ఏముంది? 6వ వచనంలో గాయాలున్నాయి, 7వ వచనంలో ఖడ్గం ఉంది. అర్థమైంది మీకు? 6వ వచనంలో ఏమున్నాయి? గాయాలు. అందరు గమనించాలా. యేసు ప్రభు పరలోకం పోయాడంట. జాగ్రత్త రండి, చాలా బాగుంటుంది ఇక్కడ. జాగ్రత్త. అందరు వింటున్నారా? యేసు ప్రభు పరలోకం పోతానే, యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చేతులు చక్కగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, మనలాంటి చేతులే. తిరిగి యేసు ప్రభు పరలోకం వస్తానే ఆయన చేతులకు ఆయన పాదాలకు ఏమున్నాయంట? గాయాలుగా చీలలు కొట్టబడ్డ కాళ్ళు బద్దలైపోయినాయి. కాళ్ళు ఏమైనాయి? బద్దలు. అరచేతులు 2 ఏమైనాయి? బద్దలైపోయినాయి. ఆ దేవదూతలందరూ ఎదుర్కొని, అవి యేసుప్రభు అంటే వాటికి చాలా ఇష్టం. యేసుప్రభు అంటే ఆ దేవదూతలకి చాలా. అందరు దేవతలందరూ వచ్చారంట. ఏమిటి ప్రభువా ఈ చేతుల గాయాలేమిటి అడిగాయంట. దేవతలు ఏమడిగారంట? ఈ చేతులకున్న గాయాలేమిటి అడిగితే యేసుప్రభు చెప్పాడంట. అందరు చెప్పండి, నేను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా వారు నాకు చేసిన గాయములు. ఇప్పుడు ఈరోజు అనసూయమ్మ నన్ను భోజనానికి పిలిచింది, ప్రేమతో పిలిచింది. సేవకురాలు నన్ను పిలిచి మా 2 చేతులకు మేకులు కొట్టింది. ఏం కొట్టింది? 2 చేతులకి మేకులు దిగ్గొట్టింది, 2 కాళ్ళకు మేకులు దిగ్గొట్టింది. నేను ఆమె మీద ప్రేమ కలిగి వాళ్ళ ఇంటికి పోతే ఆమె నా చేతులకి ఏం చేసింది? మేకులతో గాయాలతో నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. నా కొడుకులు అడిగాడు, నా కూతురు అడిగాడు, ఏమిటి డాడీ పోయేటప్పుడు చేతులు బాగా ఉన్నాయి, ఏమి డాడీ చేతులకి ఏమైనాయి? గాయాలైనాయంటే అప్పుడు నేను చెప్పిన, నేను ప్రేమించిన మా కుటుంబం ఇంటికి పోతే ఆ ఇంటి వారు నాకు చేసిన గాయం. అది ఆ వచ్చిన అర్థం. నేను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా వారు నాకు చేసిన గాయాలు. ఆ దేవదూతలకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఆ ఖడ్గము ఆయన ప్రక్కలో దూసుకొని వెళ్ళి ఆయన ప్రక్కన చీల్చేసింది. ప్రకాలు బల్లెప్పు పోటు గ్రక్కున పొడి చిరి అయ్యో, ప్రకాలు బల్లెప్పు పోటు గ్రక్కున పొడి చిరి అయ్యో, మీకి దించిరి మీకీలి బాది చిరి, చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృపజు. ఇది మన డినామినేషన్ పాట కాదు, కానీ ఇది ఎప్పుడో 200 ఏళ్ళ క్రితం రాసిన పాట. ఇప్పుడు పాట కాదు, ఇది 200 years బ్యాక్ సాంగ్. అప్పుడు ఎబ్రోను పుట్లే. ఏమిటి ఈ గాయాలు? ప్రక్కలో ఏమిటి ఆ గాయం అంటే, నేను ప్రేమించిన వారి ఇంట నేనుండగా వారు నాకు చేసిన గాయం. ఆ గాయములు
ఏమిటయ్యా అంటే ఆ ఖడ్గము, ఆ ఖడ్గ గాయం ఏమిటంటే ఏదైనా తోటలో మానవుడు పోగొట్టుకున్న ఆ జీవవృక్ష ఫలములు మానవుడు తినాలంటే ఎవరో ఒకరు ఆ ఖడ్గానికి బలి కావాలి. ఇప్పుడు ఖడ్గం ఎవరి మీద పడింది? ఇప్పుడు కాపరి మీద. అందరు చెప్పండి, ఎవరి మీద పడింది? గొర్రెలు సేవ అయిపోయినాయి. గొర్రెలు ఏమైపోయినాయి? సేవ అయినాయి. గొర్రెలు కాపాడబడ్డాయి. ఇప్పుడు జీవవృక్షకు ఆటంకం ఏమీ లేదు, నిరభ్యంతరంగా ఇప్పుడు మనం తినచ్చు. ఒక మాట చెప్పాలా, యేసు ప్రభువా ఆ జీవవృక్ష ఫలాలు నేను మరలా తింటే ఏమవుతుందో తెలుసా? నేను నిరంతరము, అందరూ చెప్పండి, జీవవృక్ష ఫలాలు తింటే ఏమవుతాం? ఎంతకాలం జీవిస్తాము? యుగ యుగములు. బైబిల్ ఆ మాట చెప్తుంది, వారు యుగ యుగములు నాతో కూడా సంచరించింది. ఆ కాపరి, చదవండి అన్నమాట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదవండి. 7వ అధ్యాయము అందరు చదవండి. 17వ వచనం. 17వ వచనం. ఏలనగా వారి సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్లవారికి కాపరి అయి జీవజనుల బుగ్గలెత్తి వారు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప విందును. ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడ నడిపిస్తుందంట? ఆ సింహాసనము మధ్య నుండి నందుండు గొర్రె పిల్లవారికి కాపరి. ఇక్కడ బలి అయిపోయిన ఆ కాపరి అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. ఇక్కడ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు పాపములను ఆ యొక్క ముళ్ళు, అందరూ చెప్పండి, పాపమునకున్న ముళ్ళు ధర్మశాస్త్రమే. కాబట్టి పాపాన్ని చూపించేది ఎవరంటే ధర్మశాస్త్రం. ఆ ముళ్ళును యేసు ప్రభు శిలువలో ఏం చేశాడంట? విరిచేశాడు. కాబట్టి ఇది చాలా పెద్ద ఆత్మీయ సత్యము, ధర్మము. కాబట్టి ఇప్పుడు మనం అందరం చదువుకుందాం. చదవండి, ఆరంభంలో రాని వాళ్ళ కోసం చదవండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. 22:14 ప్రకటన. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించునట్లు తమ వస్త్రము ఉదుక్కొని వారు తండ్రి. ఇప్పుడు ఏమైంది? మనకు జీవవృక్షమునకు హక్కు కావాలంటే ముందు ఆ పట్టణంలో ప్రవేశించాలి. ఆ పట్టణంలో ప్రవేశించి గుమ్మము గుండా లోపలికి పోవాలి. చెప్పండి, పరలోకానికి అడ్డదారి లేదంట, దొడ్డిదారి లేదంట. చెప్పండి, పరలోకానికి ఏం లేదంట? అడ్డదారి లేదు, దొడ్డిదారి లేదు, ఫ్లైఓవర్ లేదు, షార్ట్ రూట్ లేదు, ఓఆర్ఆర్ లేదు. ఒకటే రోడ్డు, బైపాస్ లేదు, అండర్ గ్రౌండ్ రూట్ లేదు, ఒకటే రూట్. ఆ రూట్ ఏంటంటే ఏసే చెప్పాడు, నేనే మార్గం, నా ద్వారా ప్రవేశించువాడు లోపలికి వచ్చుచు వెలుపలికి వెళ్ళుచు మేత మేయిచు ఉండు. కాబట్టి ప్రభు చెప్పాలి, ప్రభు ఈరోజు నాకు జీవవృక్ష ఫలములు తినే హక్కు నాకు చెప్పాల, హక్కు నాకు కల్పించిన. ఎలా వచ్చింది ఆ హక్కు మనకు? ఆ ఖడ్గమునకు బలి అయింది ఎవరు? నీవు మరణించి ఆ జీవవృక్షమునకు అడ్డు లేకుండా చేశావు. నాలో ఉన్న పాపాన్ని తీసేసాను. ఇక మీదట నేను నిరంతరము జీవించాలని నువ్వు కోరినావు. నువ్వు నన్ను ప్రేమిస్తే నీకే గాయాలైనాయి. ఏమైనా గాయాలు. ఒకప్పుడు నేను పాపాన్ని బట్టి మా ఆది తల్లిదండ్రులు నష్టపోయారు, నీకు దూరం అయిపోయారు, వెళ్ళగొట్టబడ్డారు. నేను కూడా పాపము చేత త్రోసివేయబడి వెళ్ళగొట్టబడిన స్థితిలో ఉంటుని, నేను శాంతి లేకుండా తిరుగుతుంటిని. అయితే నువ్వు నన్ను దర్శించినావు, నన్ను వెతికినావు, కాపరిగా నా కొరకు బలి అయినావు, నాకు బదులుగా నువ్వు మరణించి నాకు మరలా తిరిగి జీవవృక్షమునకు హక్కును ప్రసాదించినావు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, చెప్పండి, రిటర్న్ టు ఏడెన్. మరలా తిరిగి ఏదెన్లోకి నాకు ప్రవేశము కల్పించావు. చెప్పండి, మరలా ఏదెన్లోకి వచ్చినట్లుగా ప్రవేశము కల్పించావు. ఇందుకై నీకు వందనాలని చెప్తే అదే ఆరాధన. చెప్పండి, అంత అర్థం అవ్వాల్సిన అవసరం లే, కొంచెం అర్థమైన కాటికి కొద్ది మాటలతో అన్ని మంచి గ్రామర్ కరెక్ట్ పెట్టుకొని చేస్తే ఆరాధన కాదండి. ఆరాధనలో తప్పులు, చిన్న తప్పులు దొర్లినా కూడా అందులో ఉన్న భావము దేవుడు తీసుకుంటాడు. చెప్పండి, అందులో ఉన్న భావం తీసుకో. అప్పుడు కొత్తగా పుట్టిన బిడ్డ ఏమంటాడు? వాళ్ళ అమ్మను నాయన ఏమంటాడు? గగ్గ అంటాడు. ఏమంటాడు? పుట్టిన బిడ్డ ఏమంటాడు? కొత్తగా పుట్టిన 1 సంవత్సరం తర్వాత పిల్లలకు మాటలు సరిగా రావు. డాడీని ఏమంటారు? గగ్గ అంటారు. అమ్మని ఏమంటారు? అత్త అంటారు. ఏమంటారు? అత్త అంటారు. ఫస్ట్ మాట ఏమొస్తుందని పిల్లలకి? అమ్మ వస్తుంది, అత్త వస్తుందా? అత్త. అట్లా ఫస్ట్ అత్తనే వస్తుంది, తర్వాత గగ్గ వస్తుంది.
ఈ గగ్గ అత్త తర్వాత అమ్మ వస్తుంది. ఆ చిన్న చిన్న మాటలే తల్లిదండ్రులకి ఎట్లుంటాయి? అబ్బా నా బిడ్డ గగ్గ అనిందని చెప్పి గగ్గ నాన్న గగ్గ అంటాడు. అదే మనకి సంతోషం, మనకి సంబరం. కాబట్టి నీకు వచ్చి నీ గ్రామర్గా దేవునికి కావాల్సింది నీ భావము కావాలా? చెప్పండి, ఆరాధనలు ఏం కావాలా? గ్రామరా భావమా? భావం ముఖ్యం. ప్రభా అని చెప్తే అది నిజమైన ఆరాధన. ప్రభు మాటలు ఆశీర్వదించుగా. లేచి నిలబడదామండి.